ముద్రగడకు కీలక పదవి దక్కింది. వైసీపీ పీఎల్సీ సభ్యుడిగా ముద్రగడ పద్మనాభరెడ్డి నియామితులు అయ్యారు. కొంతకాలంగా పార్టీలో ముద్రగడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముద్రగడకు విషెస్ చెప్పినందుకు నేతలు, కార్యకర్తలు క్యూ కట్టారు. ముద్రగడకు కీలక పదవి దక్కడంపై నేతలు, ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తిపాడు వైసీపీ కోఆర్డినేటర్గా ఆయన కుమారుడు గిరి కొనసాగుతున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు గారు చెప్పండి. సింధు, చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ అయితే జరిగింది. ఇందులో 33 మంది నాయకులను పీఎస్సీ మెంబర్లుగా పార్టీ నియమించడం జరిగింది. పీఎస్సీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లుగా కూడా మరియు పీఎస్సీ కన్వీనర్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే నియమించారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభానికి అయితే మాత్రం పీఎస్సీ మెంబర్ గా అయితే మాత్రం ఆయనకి అవకాశం దక్కిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఒక లేఖ కూడా జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం అయితే రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో లేఖ సారాంశం అయితే వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజర్ గా కమిటీ సభ్యునిగా నియమించడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన బాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్ధితో కష్టపడి పనిచేస్తానని చెప్పి పేదలకు మీరే ఆక్సిజన్. ఈ దఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా 10 కాలాల పాటు పరిపాలన చేయాలని చెప్పి లేఖలు అయితే ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ఒక లేఖ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలో వివరం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఉందో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ముద్రగడ అభిమానులందరూ కూడా ముద్రగడని కలిసి తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ అడ్వైజర్ కమిటీ మెంబర్ గా నియమించడం, మొత్తం కాకినాడ జిల్లాలో సంబంధించిన సముచిత స్థానం వైఎస్ఆర్సీపీలో ముద్రగడ పద్మనాభానికి లభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం కూడా కాకినాడ జిల్లా మొత్తం కూడా సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా పార్టీలో చురుగ్గా పాత్ర పోస్తున్న ముద్రగడకి ఇటువంటి పదవి ఇవ్వడం చాలా హర్షణీయం అని చెప్పి వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తమే చూసుకుంటే తన పత్తిపాడు వైసీపీ కోఆర్డినేటర్ గా తన తనయుడు ముద్రగడ గిరి అయితే ప్రస్తుతం కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటుగా ఈ పీఎస్సీ ఏదైతే ఉందో పీఎస్సీ మెంబర్ ఈయనకి రావడం కూడా అంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పార్టీని కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా సరైన పట్టు సాధించేందుకు కాకినాడ జిల్లాలో 2 పదవులు అయితే ఇవ్వడం జరిగింది. ఒక పక్క వాళ్ళ అబ్బాయి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు వహిస్తుండగా ఈయనకి పీఎస్సీ మెంబర్ గా కూడా అవకాశం ఇవ్వడం పార్టీ బలోపేతానికి అంటే కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభ అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అంటే 3 జిల్లాలు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర 6 జిల్లాలు 9 జిల్లాలకి కూడా ముద్రగడ పద్మనాభం కాపు కమ్యూనిటీకి ఒక కంచుకోట కాపు కంచుకోటకి ఈయన లీడర్ గా వ్యవహరించారు గత కొంతకాలంగా. ఈ నేపథ్యంలో వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికలకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఓ పక్క కాపు ఓటింగ్ కీలకమైంది. అంటే రాష్ట్రంలోనే 27% ఉన్న కాపు ఓటింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో